హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఒక వీడియో చేస్తున్నాను కదండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో దొర గురించి చెప్పాను, రెండో వీడియోలో భూమి పేపర్ల గురించి చెప్పాను. ఇప్పుడు భూమి పేపర్ల గురించి తను భార్యతో చెప్పడము మూడో వీడియోలో చూపిస్తున్నానండి. దొర భూమి పేపర్లు అడిగాడు. భూమి పేపర్లు తీసుకెళ్ళి దొర దగ్గర పెడదామని భార్యతో చెప్తాడు. అప్పుడు భార్య, సరేనయ్యా పెడదామయ్యా, పిల్లోని చదువు కోసమే కదా నువ్వు బాధపడుతుంది, ఏ కష్టమైనా ఇద్దరము చేద్దాము, పిల్లోని చదివిపియాలన్నదే కదా, పిల్లోడు మనకులాగా మట్టి పని చేయకూడదనేదే కదా మన ఇద్దరి ఆలోచన, సరేనయ్యా భూమి పేపర్లు తీసుకెళ్ళి పెడదాము అని చెప్పి భార్య అంటది. అప్పుడు ఆ భార్యతో మళ్ళా భర్త ఏమంటాడు, భూమి పేపర్లు లోపల ఉన్నాయి కదా తీసుకురా, మరి దొర దగ్గరికి వెళ్దాము అని చెప్పి భార్యతో అంటాడు. అప్పుడు భార్య లోపలికి వెళ్ళి భూమి పేపర్లు తీసుకొని వస్తుంది. వచ్చిన వెంటనే భర్త చేతికి ఇచ్చి, భర్త అప్పుడు అంటాడు, నువ్వు కొడుకు ఇద్దరు రావాలి నాతో పాటు అని చెప్పి అంటాడు. అప్పుడు సరేనయ్యా దానికేముంది, వెళ్దాము, ముగ్గురం కలిసి వెళ్దాము అని చెప్పి భూమి పేపర్లు తీసుకొని ఇంటికి తాళం వేసి దొర దగ్గరికి బయలుదేరుతారు. అప్పుడు దొర దగ్గరికి వెళ్ళి భూమి పేపర్లు ఇచ్చి, దొర ఇదిగో భూమి పేపర్లు తీసుకొచ్చానయ్యా అని చెప్పి దొరతో అంటాడు. సరేరా ఇక్కడ ఇయ్యి అని చెప్పి భూమి పేపర్లు తీసుకుంటాడు. అప్పుడు కొడుకుతో అంటాడు, ఒరేయ్ నీ కొడుకు చదువుకుని నీ కొడుకునైతే చదివించడానికి నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ కొడుకు మంచిగా చదువుకొని ఊరికి మంచి పేరు తీసుకురమ్మనరా అని చెప్పి అంటాడు. అప్పుడు సరేనయ్యా నా కొడుకు మా కష్టాన్ని అర్థం చేసుకొని మంచిగానే చదువుకుంటాడు అని చెప్పి దొరతో అంటాడు. అప్పుడు దొర పనోడిని పిలిచి, ఒరే పేపర్లు తీసుకురారా, లోపల పేపర్లు ఉన్నాయి అని చెప్పి పిలుస్తాడు. అప్పుడు పనోడు పేపర్లు తీసుకొచ్చి దొరకిస్తాడు. దొర, ఒరే వీటిపైన సంతకాలు పెట్టండిరా, రంగా నువ్వు నీ కొడుకు నీ భార్య ఇద్దరు నువ్వు ముగ్గురు కలిసి పెట్టండిరా అని చెప్పి అంటాడు రంగతోని. అప్పుడు రంగని భార్య కొడుకు ముగ్గురు కలిసి సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టినాక అప్పుడు కొడుకు అడుగుతాడు, అయ్యా వీటిపైన ఏమి రాయలేదు, తెల్ల పేపర్లు ఇవి, మాతో సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పి దొరని అడుగుతాడు. అప్పుడు దొర ఏమంటాడు, ఏమిరా తెల్ల పేపర్ల మీద సంతకాలు పెడితే ఏం జరుగుతుందిరా, భూమి పేపర్లు పెట్టుకున్నాం కదా, నీకు డబ్బులు ఇస్తున్నాం కదా, నువ్వు వెళ్ళి చదువుకొని మంచిగా పేరు తీసుకురా మీ అయ్యకు అని చెప్పి బెదిరిస్తాడు. అప్పుడు డబ్బులు, ఒరే ఇగో 1,00,000 రూపాయలు తీసుకోరా, నా మాట ప్రకారం ఇస్తున్నాను, భూమి పేపర్లు నా దగ్గరనే ఉంటాయి, అప్పు మొత్తం తీరిపోయినాక నీ భూమి పేపర్లు నీకు ఇస్తాను అని చెప్పి అంటాడు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడము మర్చిపోకండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మిగతా స్టోరీ చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.